వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెబుతూ ఆయనపై కేసు పెట్టాలని విజయవాడ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సారథ్యంలో టీడీపీ బృందం సిపి ఆఫీస్కు వెళ్లింది. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఆయనలోని ఉన్మాదానికి పరాకాష్ఠగా పేర్కొన్నారు వెంకన్న. తప్పులు పాపాలను ఎత్తి చూపితే కులం పేరుతో కుట్రలు చేస్తారా అని ఫైర్ అయ్యారు. జగన్ తప్పు చేయలేదని, ఆస్తులు లాక్కోలేదని నిరూపించే దమ్ము విజయసాయిరెడ్డికి ఉందా అని సవాల్ చేశారు బుద్ధా వెంకన్న. కాకినాడ పోర్టు అంశాన్ని పక్కదారి పట్టించేందుకే మైండ్ గేమ్ ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ నెల 5వ తారీఖున విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి కులం అంటగట్టడమే కాకుండా ఆయన్ని ఇంకొక 5 నెలల్లో 75 సంవత్సరాలు వస్తాయి, ఆయన చావకుండా బతికి ఉంటే లోపడేస్తానని ఒక సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక బెదిరించి బ్లాక్ మెయిలింగ్ చేసే పద్ధతులు ఆ మాటలు. అంటే ఆ 4.5 ఏళ్ళలో మా గవర్నమెంట్ వస్తుంది, అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఉంటాడా ఉన్నాడా అంటే మా నోటితో మేము అనలేకపోతున్నాం. ఆ మాట ఒకవేళ ఉంటే 4.5 ఏళ్ళలో మేము లోపడేస్తాం అని బెదిరించి భయపెట్టే బ్లాక్ మెయిలింగ్ చేసే పద్ధతిలో 2 మాటలు అన్నాడు. ఉదాహరణకి కేవీ రావు అనే వ్యక్తి రాష్ట్ర ప్రజల్లో చాలా మంది తెలుసు. ఆయన పోర్టుని జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడన్న సంగతి ఈ రాష్ట్రంలో చిన్న పిల్ల